అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇంకో వార్త అండి, సాక్షిలో చదివాను. ఇది సాక్షిలో వేశారు ఇది. అలాగే సాక్షి వాడు వార్తలు భలే రాస్తారండి వీళ్ళు. ఏదో సినిమాలో గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు, అసలు వార్త ఏంటి, వీడు చదివే వార్త ఏంటి అనగానే బ్రహ్మానందం గారు దానికి మసాలా యాడ్ చేసి చెప్తూ ఉంటారు. సేమ్ సాక్షి కూడా అలాగే మసాలా యాడ్ చేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని, ఆస్తి తగాదాల్లో కొట్టుకుని చనిపోయిన వాళ్ళని, మరొకటి ఏమేమైతే నేరాలు జరిగాయో మీరు మీ జిల్లా ఎడిషన్ చూస్తే ఆ జిల్లా ఎడిషన్లో 2వ పేజీలోనో 3వ పేజీలోనో నేర వార్తలోనే వస్తాయి. అది ప్రతి గవర్నమెంట్లోనూ వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. ఈ వైసీపీ వాళ్ళు కూర్చుని ఆ నేర వార్తలను అన్నింటినీ ఎక్కించేసుకుని ఈ నేరాలన్నింటినీ కారణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లే. ఇక్కడ అసలు వార్త మీకు చూపిస్తాను. వీళ్ళు చెప్పిన వార్త ఏంటో ఒకసారి చూడండి. ప్రభుత్వం మందే చంపేసాయి అన్నాడట ఎవడం, తెలుగుదేశం నాయకుడట. ట్రాక్టర్తో తొక్కించి దళిత మహిళ దారుణ హత్య. ఆదోని నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టికం. ఏమంటే నిజంగా వాళ్ళు టీడీపీ నేతలు అయ్యి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఆ టీడీపీ కండువా వేసుకున్న ఫోటో ఉండుంటే చాలు. ఈ రోజున ఈ వార్త సాక్షిలో మెయిన్ పేజీలో వచ్చేసింది. మెయిన్ పేజీలో అతను తెలుగుదేశం కండువా వేసుకున్న ఫోటోతో పక్కన చనిపోయిన దళిత మహిళను వేసి, ఇదిగో తెలుగుదేశం నాయకుడి చేతిలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంపేశాడని చెప్పి ఎదురెళ్ళు. అలాంటి ఆధారం ఏమీ లేదు కాబట్టే నోటికి ఏదొస్తే అది తెలుగుదేశం నాయకుడు అని రాసేశారు. ఇప్పుడు వాడు తెలుగుదేశం నాయకుడా, వైసీపీ నాయకుడా, జనసేన నాయకుడా, బీజేపీ నాయకుడా, ఇది ఇక్కడ అసందర్భం అండి. అతను నేరం చేశాడు. ఒక దళిత మహిళని దారుణంగా ట్రాక్టర్ ఎక్కించి చంపించాడట. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ వార్తను మనం ఈ చివరం చూడండి. ట్రాక్టర్తో ఢీకొట్టి దళిత మహిళ హత్య, మరొకరిపై కర్రలతో దాడి, భూ వివాదం నేపథ్యంలో ఘటన. భూ వివాదంలో దళిత మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథ నహల్లిలో జరిగింది. ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగనాథనహల్లికి చెందిన గుండమ్మ 49 సంవత్సరాలు. ఆమె గ్రామంలో రామప్పరెడ్డికి కొద్ది సంవత్సరాలుగా పొలం వివాదం కొనసాగుతుంది. ఇరు వర్గాల వారు శుక్రవారం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాఘపరెడ్డి అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్తో గుండమ్మను ఢీకొట్టారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గుండమ్మ తరపున పొలానికి వెళ్లిన ఆదోని పట్టణంలోని కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామప్పరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణ, గోవిందులపై హత్యతో పాటు ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. నేరాలు ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో జరుగుతాయి. నేరాలను ముందుగా ఊహించి నేరస్తుడిగా పలానావాడు దాడి చేయబోతున్నాడని ముందుగా ఊహించి కట్టడి చేసే సాఫ్ట్వేర్ ఇంకెవడ కనిపెట్టలేదు. జరిగిపోతాయి నేరాలు, రెప్పపాటులో జరిగిపోతాయి. అయితే చట్టం, గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఎవడైతే నేరం చేశాడో వాడిని చట్టపరంగా శిక్షించడం ద్వారా, అదే నేరం ఇంకొకటి చేస్తే అమ్మో వాడిని అలాగా బొక్కలేస్తారు, వాడిని ఇలాగా ఉరిశిక్ష ఇస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష అని భయపడి నేరం చేయకుండా ఉండటం. ఆ మెకానిజం ఒకటే ఉంది ఇప్పుడు ప్రపంచంలో. అంతే తప్ప నేరం జరగకుండా ఆపే మెకానిజం ఇంకా ఆ సాఫ్ట్వేర్ దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి నేరాలు జరుగుతాయి. జరిగిన ప్రతి ఒక్కడి మీద చట్టం ఎలా చర్యలు తీసుకుందన్న దాని మీదే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది దళితుల మీద దాడులు, శిరోమండలాలు ఇవన్నీ జరిగినా డైరెక్ట్గా రాష్ట్రపతి లెటర్ రాశారు, రే బాబు పలానా ఓడిని ఎస్సీ కుర్రోడిని పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టారట, వాడి మీద చర్యలు తీసుకోండి, ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి అని చెప్పిన కనీసం ఆ ఎమ్మెల్యే మీద కేసు లేదు ఇక్కడ, జక్కంపూడి రాజా మీద. అలాగే అనంతబాబు చంపేసి నేనే చంపానని ఒప్పుకున్నా కూడా అతన్ని వారం రోజులు 10 రోజులు పెళ్ళిళ్ళకి సంవత్సరాలకి తిరుగుతున్నా సరే కనీసం పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్. పట్టించుకోకపోగా అతను అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్తే అతనికి బెయిల్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది ఈ గవర్నమెంట్. అలా నేరస్తులకు సపోర్ట్ చేస్తే ఒక ప్రభుత్వం, అది తప్పు. కానీ ఇక్కడ ఏం జరిగిందండి, ఇమీడియట్గా మర్డర్ కేసు కట్టేశారు. ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు కట్టారు అండ్ ఈవేళ రేపు అరెస్ట్ చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేస్తే గవర్నమెంట్ తన పని తాను సక్రమంగా చేసినట్టు, గవర్నమెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతే తప్ప ఎవరినో చంపుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని మనం ఆపలేం. దీనికి తెలుగుదేశం గవర్నమెంట్కి లింక్ ఏంటండి? 5 ఏళ్ల క్రితం 4 ఎకరాల పొలం కొనుగోలు చేసిన గుండమ్మ
తనకో భాగం ఉందంటూ సాగు చేసుకుని ఉన్న టీడీపీ నేత అంటాను. వాడికి పేరు లేదు ఇంకా. ఇక ఎవడు ఎక్కడ ఏ తప్పు చేసినప్పుడు ఆ టీడీపీ నేత వీళ్ళ దృష్టిలో. మంచి చేస్తాడు వైసీపీ నేత. పొలం అమ్మిన వారిని వదిలేసి దళిత మహిళపై దౌర్జన్యం, రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ చంపేసిన భయం. ఇమీడియట్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అహంకారంతో కొట్టుమిట్టాడేవాళ్ళు, ఆ పొలం కోసం ఒక మహిళ ప్రాణం తీసేసిన ఆ సైకోగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈ గవర్నమెంట్లో అరెస్టులు చాలా తొందరగా జరిగాయి. ఇక్కడ మా జిల్లా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 చోట్ల అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరిగితే, దాడులు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా 2-3 రోజుల వ్యవధిలోనే వారెవరో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో చూసడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు మనుషులు చంపితేనే దిక్కులేదు ఇక్కడ. ఇంకా అంబేద్కర్ విగ్రహాలకి జరిగిన అవమానాలు అయితే అంతులేదు. ఇక్కడ చట్టం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వీళ్ళ మీద ఆల్రెడీ కేసు నమోదైంది. ఇవాళ రేపు ఇప్పటికి వాళ్ళు పోలీసు అదుపులో ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లే. ఇవాళ రేపు అరెస్ట్ చూపిస్తారు. ఈలోపు ఎంక్వైరీ చేస్తారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు, వాంగ్మూలాలు రికార్డ్ చేస్తారు, అన్నీ జరుగుతాయి.